నమస్తే. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఫైనల్గా 30 ఏళ్ల పోరాటానికి చివరి దశలో వచ్చినామని చెప్పేసి కంప్లీట్గా ఉన్న అటు అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన కళాకారులను కూడా ఒక్క నెల సమయం మాతో కేటాయించండి, వర్గీకరణలో మీరు కూడా భాగ్యస్వామ్యం అవ్వండి అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు యావత్ కళాకారులందరూ కూడా పిలుపునిచ్చిన సంగతి మనందరికీ తెలిసింది. దీనిపైన ఏ విధంగా నడుస్తుంది అని చెప్పేసి అడిగే ప్రయత్నం చేస్తాం. మనతో పాటు మాట్లాడడానికి ఏపూరి సోమన్న ప్రజాగాయకులు ఉన్నారు. అన్న నమస్తేనా. నమస్తే. చెప్పండి అన్న, ఎట్లుండబోతుంది 1,00,000 డప్పులు 1000 గొంతుకలు అనే కార్యక్రమం చేపడతా ఉన్నారు. దీని గురించి ఏ విధంగా జరుగుతున్నాయి ప్రిపరేషన్, ఎట్లా జరుగుతుంది? 1,00,000 డప్పులు వేలాది గొంతులు కార్యక్రమం చాలా అద్భుతంగా జరగబోతా ఉంది. ప్రపంచమే ఔరా అనే విధంగా, భూమి ఆకాశం దద్దరిల్లే విధంగా, నలుదిక్కులు ఏకమై న్యాయమైన మా వాటా మాకు కావాలని చెప్పి నిలదించేటువంటి సభగా జరుగుతా ఉంది. మహోత్తరం. దాన్ని ఊహించుకుంటే ప్రపంచ చరిత్రలో సాంస్కృతిక ఉద్యమాలకు 1,00,000 డప్పులు 1000 గొంతులకు ఒక హిస్టరీలో మిగిలిపోయే విధంగా జరగబోతా ఉంది. ఇక్కడ ఈ వర్గీకరణకు సంబంధించి 30 ఏళ్ల పోరాటం చివరి దశకు వచ్చినాం మేము అని చెప్పేసి మందకృష్ణ గారు చెప్తాను. అండ్ ఇటు మాలా సామాజిక వర్గం మేము వర్గీకరణ మాకు వద్దు, దీనివల్ల మేము నష్టపోతాం అది అని చెప్పి చెప్తా ఉన్నాం. అసలు ఎందుకంటే మాలా సామాజిక వర్గం ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి? కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి కొంతమంది అంటారు. మీరేం అంటే తినమరిగినోడు పంచడానికి ఇష్టపడాడు. తిండికి అలవాటు పడ్డోడు, కుప్ప మీద కూర్చొని తినడానికి అలవాటు పడ్డోడు పంచడానికి ఇష్టపడాడు. వర్గీకరణ కూడా అలాంటిది. స్వాతంత్రం వచ్చిన కానుంచి రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నటువంటి కులం, ఒకే కులంగా ఉన్నటువంటి సోదరులు వాళ్ళు ఆ పదవులు అనుభవిస్తూ ఉన్నారు. అది అనుభవించే వాళ్లే వ్యతిరేకిస్తున్నారు. అందులో కూడా పేద వర్గాలు కాదు, కాయ కష్టం చేసుకొని కూలీనాలు చేసేటువంటి ప్రజలు కాదు. అందువల్ల తినమరిగిన వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కనుక మేము తరతరాలుగా ఎట్టిలో నలిగి మట్టిలో నలిగి, మా తాతలు జీతం ఉండరు, మా తండ్రులు జీతాలు ఉన్నారు, మేము నలిగిపోతా ఉన్నాం. రేపు పుట్టబోయే మా పిల్లలు, భవిష్యత్తు ఇంకా ఎదగబోయేటువంటి తరాలు, అంటే వీళ్ళందరూ కూడా ఒక తరమే ఆగమైపోయినటువంటి పరిస్థితి ఉంది కనుక వర్గీకరణ వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. కేవలం మాదిగ కాదు, మాదిగలో ఉన్నటువంటి ఉపకులాలు కూడా, అంటే ఎస్సీలో 58 కులాలు, 58 కులాలకు న్యాయం జరుగుతుంది. 59వ కులంగా ఉన్నటువంటి వాళ్ళే దోసుక తింటున్నారు కనుక, ఇప్పుడు దోసుక తింటలేవు అనుకో, తింటున్నావు అని అడుగుతున్నారు, మేము దోసుకుంటున్నామా అంటున్నారు. మరి దోసుక తినింది చెప్పు, మేము అనుకూలమే కాస్ పంచాలి అని ఎందుకు రావట్లేవు అంటే నువ్వు తింటున్నావు కనుక. పంచండి అని ఎందుకు ముందుకు రావట్లేవు? ప్రభుత్వాలే ముందుకు వచ్చి మా బాధను అర్థం చేసుకున్నాయి. కోర్టులు, న్యాయ వ్యవస్థ మా బాధను అర్థం చేసుకొని ఇవాళ చేసుకోవచ్చు అని చెప్పి మాకు అనుమతి ఇస్తున్నారు. ప్రభుత్వాలకు ఇవాళ రాష్ట్రాలకు అప్పచెప్పిండ్రు, కానీ మీకు లేదే కనికరం. ప్రభుత్వాలకు, పాలకులకు, కోర్టులకు, న్యాయ వ్యవస్థ కన్నా మా మీద కనికరం వచ్చింది. ఇన్నేళ్ల నుంచి అనుభవిస్తున్నా మీకు లేదే కనికరం. అందువల్ల మా ఆకాంక్ష బలమైందని చెప్పే ప్రయత్నం, మాకు మద్దతుగా ఇంతకాలం నిలబడ్డ సమాజానికి మరొకసారి కృతజ్ఞత చెప్పేటువంటి ప్రయత్నం, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, మాకు మద్దతు ఇచ్చినటువంటి అన్ని పార్టీలు, ప్రధానమంత్రి మోదీ కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కృతజ్ఞత చెప్పే విధంగా మా న్యాయమైన డిమాండ్ అని చెప్పి, మా బలమైన ఆకాంక్షను మరొకసారి ప్రపంచానికి చెప్పే విధంగా లక్షలాది డప్పులు వేలాది గొంతుల కార్యక్రమంగా గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో మా ఉద్యమ గాయకులు, కవులు, మా జాతిలో పుట్టినటువంటి అనేక మంది కవులు కళాకారులు, అది దరు వెల్లన్న కావచ్చు, మిట్టపల్లి సురేందర్ కావచ్చు, అంతర్పల్లి నాగరాజు కావచ్చు, గిద్దె రామనరసన్న కావచ్చు, పాటమ్మ రాంబాబు కావచ్చు, భరత్ కావచ్చు, నలిగంటి శరత్ కావచ్చు, అనేక మంది ఎంఈలు మా దాంట్లో ఉన్నటువంటి కవులు కళాకారులు అందరూ కూడా ఏకమై 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమంలో భాగస్వామ్యమై పనిచేస్తూ ఉన్నారు. అంటే వర్గీకరణకు సంబంధించి ఇందులో చూసుకుంటే ప్రధానంగా వర్గీకరణ చేస్తే సుప్రీంకోర్టు కొట్టేస్తుంది అని చెప్పేసి ఒకవైపు చెప్తా ఉంటే, అంటే ప్రధానంగా అంటే ఈ వర్గీకరణ చేస్తే చేసుకో అన్నా కానీ మమ్మల్ని మాలల్ని ఎందుకు రెచ్చగొడుతున్నావు అని చెప్పి కూడా కొంతమంది మాలా సామాజిక వర్గాలు డైరెక్ట్ బహిరంగ సభలో ఇవన్నీ కూడా మాకు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. మీరే వర్గీకరణను వ్యతిరేకించేటువంటి వాళ్ళే మాకు శత్రువులు, మా హక్కులు కాలరాసే వాళ్లే మాకు శత్రువులు, మా నోటికాడి ముద్దను గుంజుకునే వాళ్లే మాకు శత్రువులు. బీసీ సమాజం మొత్తం ఇవాళ మద్దతుగా ఉన్నది, 30 ఏళ్ల నుంచి ఉన్నది, ఇవాళ కూడా వచ్చింది.
ప్రజా సంఘాలు 30 ఏళ్ళ నుంచి మాకు మద్దతు ఉన్నాయి, ఇవాళ కూడా వచ్చినాయి. అన్ని రాజకీయ పక్షాలు 30 ఏళ్ళ నుంచి ఉన్నాయి, ఇవాళ కూడా వచ్చినాయి. అందువల్ల సమాజం అంతా మాకు అండగా నిలబడ్డది. వర్గీకరణ అనేది ఖచ్చితంగా చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇక మాకు అభ్యంతరం ఏమి లేదు, అమలు చేయించుకోవడమే మా పని. ప్రభుత్వాలు మాకు అనుకూలంగా ఉన్నాయి, చట్టాలు న్యాయ వ్యవస్థ మాకు అనుకూలంగా ఉంది. ఇవాళ చట్టాలకు వ్యతిరేకంగా, న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సోదరులు చేస్తున్నారు తప్ప మేము కాదు. మేము అనుకూలంగా సమాజంలో ఉన్నాం. మేము రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, మేము రాజ్యాంగానికి లోబడి మాట్లాడతా ఉన్నాం. కానీ ఈ వర్గీకరణకు సంబంధించి సో కొంతమంది అంటే చాలా సెలెక్టెడ్ పీపుల్స్ వాళ్ళు కావాలని వాళ్ళ రాజకీయ ప్రయోజనం కావచ్చు, ఇంకో దానికోసము ఈ మాలా సామాజిక వర్గం కావచ్చు, మాదిగ సామాజిక వర్గం వీళ్ళందరినీ రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి కూడా ఒక వాదన వస్తుంది. దానిపైన మీరు 19 మంది ఏ ఆకాంక్ష కోసం చనిపోయినరు? 30 ఏండ్లు ఉద్యమం నిర్విరామంగా నడిచింది. 19 మంది ఏ ఆకాంక్ష కోసం చనిపోయారు, ప్రాణత్యాగం చేశారు. దాన్ని ఏమందాం? స్వార్థం అందామా? రెచ్చగొడుతురందామా? రెచ్చగొట్టేవాడు ప్రాణాలు తీసుకుంటాడా? ప్రాణం ఇచ్చారు కదా, మరి దాన్ని ఏమందాం చెప్పు? ఇవాళ వచ్చినటువంటి ప్రజా సంఘాలు మద్దతుగా వచ్చినాయి, దాన్ని ఏమందాం? స్వార్థం అందామా? న్యాయం అందామా? స్వార్థం అందామా? అందువల్ల మాట్లాడేవాళ్ళు తినమరిగినోడు, అనుభవించేవాడు ఎన్నో మాట్లాడతాడు, ఫలాలు అనుభవించేవాడు. ఆ ఫలాలు అందక మేము ఏడుస్తూ ఉన్నాం. ఇది మాకు ఎండిన డొక్కలతో, ఆకలి కేకలతో మాట్లాడుతున్నటువంటి మాట. మా ఆకలి కేకలు, మా ఆవేదన మరొకసారి ప్రపంచానికి చెప్పడమే 1,00,000 డప్పులు వేల గొంతుల కార్యక్రమం. దీనికి సంబంధించిన పాటలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఒక పాట. బ్రహ్మాండమైన పాటలు రాశాం. మా మాదిగా దండోరం, ఎంఆర్పి జెండేరం, మందా కృష్ణ మాదిగరోం, మా గుండె బలమేరం, అడుగు అడుగు నాతగా పడ్డ నా దళిత జాతిని ఏకం చేసి చెప్పులు కుట్టిన చేతులతోటే చరిత్రనేమో తిరగరాయమని, డప్పులు కొట్టిన చేతులతోనే దండోర పోరాటాలకు దారులెయ్యమని, నలుదిక్కులను ఒక్కటి చేసి హక్కుల పోరును ముందుకు నడిపిన మా మాదిగ దండోరం, ఎంఆర్పి జెండేరం, మందా కృష్ణ మాదిగరోం, మా గుండె బలమేరం. 30 ఏండ్ల నిర్విరామైనటువంటి ఉద్యమాన్ని నడిపినటువంటి మహానాయకుడు బుద్ధుడు, పూలే, అంబేద్కర్, జగ్జీవన్ రామ్, కాన్షీరామ్ తర్వాత ఈ నేల మీద అంతటి శక్తివంతమైనటువంటి నాయకుడు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు. ఇంకోటి మా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సో ఇతర సామాజిక వర్గాలు అంటే బీసీ కావచ్చు, ఇంకా మేధావులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇది సపోర్ట్ చేయడం వల్ల హర్షం ఏ విధంగా ప్రకటిస్తున్నారు? చాలా సంతోషం. న్యాయమైన డిమాండ్ ఎవరైనా అంగీకరిస్తారు, మనిషి అనే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, అది కానోడు వ్యతిరేకిస్తాడు. సో ఇంకా దీనిపైన నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కూడా మందకృష్ణ గారు కలవడం జరిగింది. మీరు అందరి నేతృత్వంలో వెళ్ళి కలిసినారు. సో ఏం జరిగింది, ఏం మాట్లాడారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఈ జాతిలో పుట్టిన మరో ఆనిముత్యం. ఆయన గొప్ప ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు చేశాడు. బాబాసాహెబ్ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడు. పుస్తకాలు, పెన్నులు, గన్నులు కాదు పట్టాల్సింది పెన్నులు అని చెప్పాడు, బుక్కులు ఇచ్చాడు. నేను స్వయంగా గ్రామాల్లోకి వెళ్ళి 2019లో ఏపూరి జ్ఞాన చైతన్య యాత్ర అని చెప్పి నేను అనేక మంది విద్యార్థులు చైతన్యవంతం చేశాను వారి నాయకత్వంలో. ఇవాళ కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎట్లయితే 1,00,000 డప్పులు వేల గొంతులు అనే కార్యక్రమం పిలిపించామో ఆ రోజు అద్భుతమైన కార్యక్రమం. అట్లా వారు కూడా ఈ కార్యక్రమంలో భాగమై వారు గ్రౌండ్ వర్క్ అంతా చేస్తూ ఉండరు. ఖచ్చితంగా రావడం కాదు, వాళ్ళు ప్రత్యక్షంగా ఈ ఉద్యమంలో పాల్గొంటారు. వారి కార్యాచరణ వారికి ఉన్నది. ఈ కార్యక్రమంలో సానుకూలంగా ఇది ఎందుకంటే మాకు న్యాయమైనటువంటి డిమాండ్ ఇది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వేరు కాదు, ఎంఆర్పిఎస్ వేరు కాదు. మేమంతా ఒక జాతిలో పుట్టినటువంటి వాళ్ళు మా జాతి నేతలు. అందువల్ల వారు కలిసి వస్తున్నారు. వారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు, గ్రౌండ్ వర్క్ అంతా చేస్తున్నారు. దీనికి అనేక మంది పోలీస్ సోదరులు ఈ మద్దతు ఉంటది. పోలీస్ మిత్రులు కూడా అద్భుతంగా ఈ కార్యక్రమానికి మద్దతుగా సంఘీభావం తెలియజేస్తున్నారు. ఇంకోటి 1,00,000 డప్పులు 1000 గొంతుకల దాంట్లో సో ఏ సామాజిక వర్గం పాల్గొనబోతుంది అండ్ ఇటు మాదిగ సామాజిక వర్గం డప్పులు తీసుకొస్తారని చెప్పేసి డప్పులు తీసుకురావాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చింది. సో ఇట్లా వాడు సో మాలా సామాజిక వర్గం కావచ్చు, బీసీ సామాజిక వర్గం కావచ్చు, ఎస్టీ సామాజిక ఇట్లా వేరే ఇతర సో వాళ్ళు కూడా పాలు పంచుకోబోతున్నారు. అంటే అన్ని వర్గాల నుంచి కూడా సమాజంలో అన్ని వర్గాల నుంచి మద్దతు ఉంది. డప్పు, ఈ డప్పు అంటరాని ఇండల్లో పుట్టినటువంటి డప్పు ప్రపంచానికి మేల్కొల్పోయింది. ఏ ప్రచార సాధనాలు లేని రోజుల్లో డప్పు సాటింపుతోటే సమాజానికి అనేక విషయాలు తెలియపరచడం. అట్లాంటి డప్పును కనిపెట్టిన మాదిగ
యావత్తు మానవ జాతికి చెప్పునిచ్చినటువంటి మాదిగ. ఈ డప్పును ఐజాక్ చేస్తే అది మ్యూజిక్ అయింది. ఐజాక్ చేసినోనికి ఆస్కార్ అవార్డు ఇచ్చారు. ఇదే డప్పును పట్టుకున్నోడిని అంటరానోని చేశారు. ఈ చెప్పులు సృష్టించినటువంటి మాదిగా ఈ చెప్పులు గుడి తెచ్చి వీడు తోలు ముట్టుకుంటాడు, చెప్పులు కుడతాడు, చి హీనమైనోడు అని చెప్పారు. ఆ చెప్పులు ఐజాక్ చేసినోడు బాటా కంపెనీకి ఓనర్ అయ్యాడు. ఈ చెప్పు సృష్టించిన మాదిగా కూటికి లేకుండా అడ్డల మీద రోడ్డు మీద చేస్తూ ఉన్నాడు. అంటే అట్లా కూడా మాకు అన్యాయమే జరిగింది. అందువల్ల ధనధన మోగేటి డప్పు ఇది అంటారా నిన్నల మండేటి నిప్పు, ధనధన మోగేటి డప్పు మాస్టొల్లా కుదురును అడిగింది, దుడ్డె తోలు నువ్వుని నిండగా పూకుంది, మాదిగా వాడల్ల పురుడు పోసుకొని మానవ జాతిని మేలు కొల్పుతుంది, ధనధన మోగేటి డప్పు ఇది అంటారా నిన్నల మండేటి నిప్పు, ధనధన మోగేటి డప్పు కులమనక మతమనక కూడగడుతుంది, ప్రజల పండుగ పబ్బాల సందడే చేస్తుంది, పెద్దోళ్ళ ఇండ్లల్ల పెండీలు జరిగితే మామిడాకు దోర్ణం తాడుగెట్టొస్తుంది, ఎవరు చచ్చిన వెనక ముందు చూడకుండా ముందు వరుసలో ఉండి అందరికి తెలిపేది. డప్పు శబ్దం వింటే తెలుస్తుంది ఊళ్ళల్లా ఇది సాగు డప్పు అంటే వాళ్ళు చచ్చిపోయారు అని అర్థమవుతుంది. పెళ్లిల శబ్దం వింటారే పెళ్లి అవుతుంది అని అర్థమవుతుంది. పండుగల శబ్దం వస్తే పండుగలు అవుతుంది అర్థమవుతుంది. అట్లా తెలిపింది డప్పు. ఎస్ ఎల్లమ్మ బోనాల లొల్లి నాదేనంది, ఎగిరిగంతే ఇంచె దరువు నేనేనంది, మేకపోతులతోటి జల్దికెళ్ళుతుంటే యాప మండలతోటి ఆట నాదేనంది, బైండొల్ల జవడిక మూత నాదేనంది, ఉప్పలా మైసమ్మ కథనవుతానంది, ధనధన మోగేటి డప్పు ఇది అంటరా నిండ్ల మండేటి నిప్పు, ధనధన మోగేటి డప్పు. అట్లా కమ్మరొళ్ళ సుత్తె నాదమే తానంది, కుమ్మరొళ్ళ కుండలాగా మోగుతనంది, సాకలొల్ల బండ సప్పుడే నేనంది, గొల్ల కురుమా డోలు దెబ్బనైతానంది, సబ్బండ జాతులకు సైరను నేనంది, దోపిడున్నంత వరకు ఆగిపోనంటుంది, ధనధన మోగేటి డప్పు ఇది అంటారా నిండల్ల మండేటి నిప్పు, ధనధన మోగేటి డప్పు. ఆ డప్పు రాబోతుంది రేపు. సో విన్నారు కదా, ఇది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చివరి దశ అని చెప్పి చెప్పుకుంటారు. సో కంప్లీట్ గా యావత్ ప్రపంచంలో కూడా ఇదొక మైలురాయిగా మిగిలిపోతుంది. దానికి సంబంధించి యావత్ సమాజం కూడా కంప్లీట్ గా కలిసి రావాలి అని చెప్పేసి ఏబూరి సోమన పిలుపునిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, రిపోర్టింగ్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.